సైజులు అమ్మాయి మహాలక్ష్మి కౌన్సిలర్ వాళ్ళ హస్బెండ్ మా నాయకుడు. నమస్తే అమ్మ. ఏఈ గారండి మీకు హౌస్. ఇంకా అవసరం లేదండి, ఏం అవసరం లేదు. ముందు మనం వచ్చిన పని రండి. దాని మీద రెడ్డి బావా ఈ రోడ్ వెళ్ళి ఆ రోడ్లోకి వెళ్ళిపోతాం. రాజరాజు పక్కా ఉన్నారు. ఆధార్ కార్డు ఇక్కడ లేదు. ఈ ప్లాట్ ఆ ప్లాట్ అడ్రోడ్ కూడా ఉంది సార్. ఇలా అడ్రోడ్ ఉంది, మట్టిగాంచి అడ్రోడ్ ఉంది. ఈ మట్టిగాంచి అడ్రోడ్ ఉంది సార్, ఇలా పక్కన. అంటే వీళ్ళు మించి పెట్టారు సార్. నేను చూస్తాను అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ నేను వెరిఫై చేస్తాను సార్. గవర్నమెంట్ ఓటర్ లైన్ విలేజ్ చేయడానికి ఉందనుకోండి, మీకు తీసుకొస్తాను. సెంటున్నరే కదా మున్సిపాలిటీ కింద ఆలోచిస్తాను. 4 అడుగులు 2 అడుగులు మళ్ళీ మీరు వాడుకోవచ్చు కదా. కాపాడాలంటే ఇప్పుడు ఏమవుతుంది, కొంచెం స్థలం గోడ తగ్గిద్ది. ఈ పిల్లలు ఈ స్థలానికి వద్దు అనుకొని పక్కింది స్టార్ట్ ఉంటుంది. అంతే అడుగు మందం వేసి చీఫ్ ఇంజనీర్ అబ్బా, నువ్వు నేను కదా వదిలేసి, అందుకే ఆయన అడుగుతున్నా. అంటే అవసరం అని ఫ్లడ్ ఏరియా అయినా ఏదైనా కూడా అనవసరంగా కౌలూరు అన్ని చోట్ల అదే కాంట్రాక్టర్ తీస్తే వాడు ఇదే లేవాలండి. మీకు వర్షం పడితేనే వెళ్తాయి, ఫ్లడ్ వస్తే కాదు, వర్షం పడితే వెళ్తాయి. కాంట్రాక్టర్ త్రూ జరుగుతున్నదంతా ఓన్ కట్టుకున్నాడు వాళ్ళే వాళ్ళ బాధలు పడతాం. మనం ఒకటి సార్, వాళ్ళకి కొద్దిపాటి ఆగడమ్మా, కొద్దిపాటి వాళ్ళు మీడియా పక్క వాళ్ళు 1.5 lakhs పెట్టారు. స్టేట్ గవర్నమెంట్ కి 1 లక్ష పెట్టమని చెప్తున్నారు కంపల్సరీగా. సో 4 lakhs న్యూస్ లో కూడా ఏం లాభం లేదు. 4 lakhs వెళ్ళింది అంటే మనం ప్రజల్లో వెళ్ళింది లాస్ట్ 10 days 20 days. సో ఇప్పుడు 35,000 we are giving. Yes sir. Let us give the 1 lakh. అదే సార్. We last మన నేను అడిగాను, నేను పీడీ గోమాల నేను మీరు ఇప్పించగలరు సార్, మీరు చెప్తే 100% ఇప్పిస్తాం, 1 lakh ఇస్తాను కూడా రెడీగా ఉన్నారు. ఇంకేదైనా అడిగితే పాలు ఎమ్మెల్యే గారు
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతల్లో హౌసింగ్ కార్యక్రమం ఒక ప్రాధాన్యత కలిగిన సబ్జెక్ట్. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. టార్గెట్ ఫిక్స్ చేశారు. 2029కి ఇల్లు లేని పేదవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు మా శాఖకి. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కానివ్వండి, లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన కానివ్వండి, దీని మూలంగా హౌసింగ్ యాక్టివిటీ కొంత కుంటుపడిందని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సాయం చేసిందో దాంట్లో సుమారు 4,500 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వినియోగించి హౌసింగ్ డిపార్ట్మెంటు హౌసింగ్ ప్రోగ్రాం కుంటుపడేయటానికి దోహదపడిందని చెప్పేసి, కుంటుపడేటట్టు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని చిన్న అవకతవకలు ఉన్నా కూడా, లేదా గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా వాటిని అధిగమించి ఈ కార్యక్రమాలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, మా చీఫ్ ఇంజనీర్ గారు, ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మెయిన్గా ఛాలెంజెస్ ఏమిటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య కొంచెం ఎక్కువగా కనపడతా ఉంది. దీనికోసం కూడా ముఖ్యమంత్రి గారు మాకు చేసిన సూచన ఏమిటంటే ఈ అమృత్ అంటే అర్బన్ ఏరియాస్లోనేమో అమృత్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించాలని, దానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి లేదా సంబంధిత కేంద్ర మంత్రి గారితో మాట్లాడతానని చెప్పారు. అదేవిధంగా రూరల్ హౌసింగ్ కోసం ఎన్ఆర్జీఎస్, జేజేఎం వాటితో టైఅప్ పెట్టండి, మీకు కావాల్సిన స్టేట్ షేర్ ఏదైతే ఉందో. ఎందుకంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా మన వాటా ఏదైతే ఉందో మన వాటా పెట్టకపోవటం మూలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినాయి. దాంట్లో హౌసింగ్ ఒకటి అని చెప్పేసి మనం చేస్తాను. మరి స్టేట్ షేర్ కూడా మేము అరేంజ్ చేస్తాం ఏదో ఒక విధంగా, తప్పకుండా మీరు దీన్ని స్పీడ్గా చేయండి అని చెప్పేసి చెప్పారు. మా లక్ష్యం 100 రోజుల్లో 1,25,000 కంప్లీట్ చేయటం, రాబోయే ఒక సంవత్సర కాలంలో దాదాపు 7 లక్షల ఇల్లు పూర్తి చేసి, అంతేగాని కొత్తగా, ఎందుకంటే మార్చి 2025 నుంచి PMAY 2.0 అంటే కొత్త స్కీమ్ రాబోతూ ఉంది. ఆ స్కీమ్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సర్వే చేసి, పారదర్శకమైన సర్వే, ఏదో అన్ని గతంలో జరిగినట్లు అవకతవకలు జరగకుండా పారదర్శకంగా సర్వే చేసి, గ్రామ సభలు నిర్వహించైనా సరే సర్వే చేసి, రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరిని పేరు నమోదు చేసి వాళ్ళకి ఇమ్మని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేయించాలి. మా రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు 10-11 లక్షల మంది ఇంకా ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి భావిస్తా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా కొత్త స్కీమ్లో ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ గత 2016 నుంచి PMAY 1.0 ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినాక దాంట్లో దాదాపు 20-21 లక్షల మందికి శాంక్షన్ అయిన ఇల్లులు. దాంట్లో ఒక 6,80,000 గత ప్రభుత్వంలో నిర్మించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సమయంలో దాదాపు 3-4 లక్షల దాకా ఇల్లు నిర్మించారు. ఇప్పుడు మిగిలిన 8,25,000 నిర్మాణం చేస్తాను. వీళ్ళందరూ కూడా మార్చి 2025కి పూర్తి చేసుకోకపోతే, అంటే వాళ్ళకు కేటాయించిన 1,80,000కి సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేసి, అంటే లోపల పెయింటింగు లేదా ఫ్లోరింగు, కరెంట్ ఏదైనా ఉండొచ్చు, కానీ 1,80,000 తీసుకుంటానికి ఏదైతే స్టేజ్ వైజ్ పేమెంట్ ఫిక్స్ చేసామో అది తీసుకోకపోతే ఆ నిధులు కోల్పోతారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా గతంలో శాంక్షన్ కాబడిన లబ్ధిదారులకి కొత్తగా ఇల్లు శాంక్షన్ కాబడవు. దయచేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు, అదేవిధంగా లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని గమనించి ఈ మిగిలిపోయిన నిర్మాణాలని వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి మనం చేస్తాను. దాంతోపాటు మరి మా చీఫ్ ఇంజనీర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. కొంచెం మేస్త్రుల మాటల్లో పడి వారు చెప్పే మాటల్ని దృష్టిలో ఉంచుకొని అధిక ఖర్చు అయ్యే విధంగా ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. దీని మీద స్టడీ చేపించి లబ్ధిదారుకు ఉపయోగపడే విధంగా డిజైన్స్ సబ్మిట్ చేసి
ఖర్చు ఏ విధంగా తగ్గించాలో అది కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా ఈ రోజులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తానికి ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా చేస్తాం. నిన్న కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే ప్లింత్లు ఉన్నాయో దీంట్లో మట్టి నింపుతాం మన ప్లింత్లో, కానీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఫ్లై యాష్ VTPSని తీసుకొచ్చి దాన్ని నింపితే ఈ రావు దాని ఎలుకల పందికొక్కుల రావు, తర్వాత చెదలు పట్టదు, తర్వాత అది కొంగను కూడా కొంగదు. కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేమంతా కూడా ప్రభుత్వానికి విన్నవిస్తాం. వీరి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో ఆ ఫ్లై యాష్ తీసుకొచ్చి ఈ ఫిల్లింగ్స్ కూడా చేసే కార్యక్రమం చేస్తాం. ఎమ్మెల్యే గారు కట్టుకోగలరు, కట్టుకోలేరు అనేది ఇక్కడ సమస్య కాదు. ఒకటే ఏంటి, 1,80,000 రూపాయల స్కీమ్ ఇది. ఓకే, వాళ్ళకి శాంక్షన్ చేస్తానికి అర్హతలు కొన్ని నిర్ణయించబడ్డాయి. ఆ అర్హత ప్రకారం వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చాం. సో వాళ్ళు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత వారిదే. ఓకే, గత ప్రభుత్వం ఏదో ఆప్షన్ 3, ఆప్షన్ 2, ఆప్షన్ 1 పెట్టాం. సరే, దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకి ఏ సహాయ సహకారాలు కావాలన్నా సమయానికి మెటీరియల్ ఇస్తాం, సమయానికి పేమెంట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఉన్నారు, వాళ్ళకి పేమెంట్ రాకపోతే నేను 2 రోజులు పేమెంట్ రిలీజ్ చేపిస్తాను. ఓకే, తర్వాత కూడా మానిటర్ చేస్తాం. ఎమ్మెల్యే గారు చెప్పి సారథి గారు మా నియోజకవర్గంలో పేమెంట్ రావట్లేదు బెనిఫిషరీస్ కంటే వెంటనే ఇప్పించే బాధ్యత మాది. మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, మీరు వినియోగించుకోమని చెప్తున్నాం. పేదోళ్ళు గొప్ప ఇక అది ఎంత డిస్కషన్కి ఉపన్యాసానికి పనికొస్తుంది, కానీ అర్హత ఆధారంగా ఇల్లు శాంక్షన్ చేయబడ్డాయి. వాళ్ళందరూ కూడా నిర్మాణం చేసుకోవాలి, లేకపోతే కొద్దిగా నష్టపోయే పరిస్థితులు కనపడతాయి. ఉన్నాయా ఉంటే కనుక మీరు చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారితో సంప్రదించి అటువంటి లిస్ట్ ఏమన్నా మాకు ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఎంక్వైరీ చేపిస్తాం. తప్పకుండా భూముల కొనుగోళ్లలో చట్ట వ్యతిరేకంగా ఏమి జరిగినా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మీరు మా దృష్టికి తీసుకొచ్చినా సరే, ముఖ్యమంత్రి గారు అనేక అవకతవకల మీద ఎంక్వైరీ జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో ఇది కూడా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను తప్పకుండా మీరు ఆధారం లేదని ఉంటే, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేశారు అని అంటే కనుక తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకురండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాం. తర్వాత లేఅవుట్లు అవకతవకలు, ఇల్లు అలాట్మెంట్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, క్వాలిటీ ఒకటి చెక్ చేయమన్నారు. అది కూడా మామూలుగా ఏదో వెళ్ళి సుత్తి పెట్టుకొట్టో లేకపోతే చేతితో తట్టో కాదు, లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి క్వాలిటీ చెక్ చేయండి, డ్రోన్లు వినియోగించండి. తర్వాత అర్హత కలిగిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారా, అర్హత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారా కూడా ఎంక్వైరీ చేయండి. అన్నిటి మీద చర్యలు తీసుకోబడతాయి. 2 రోజుల క్రితం విజయవాడలో హౌసింగ్ మంత్రి గారు పార్థసారథి గారు సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు ఇట్లా లేఅవుట్లో ప్రాథమిక సౌకర్యాలు లేనందువల్ల ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తే 2 రోజుల వ్యవధిలోనే ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, సంబంధిత శాఖాధికారులు అందరిని తీసుకొని ఈరోజు మన మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద లేఅవుట్లు, ఇటు ఇబ్రహీంపట్నం, కొండపల్లి, కొండూరు, మైలవరంలో పూరగొట్ట లేఅవుట్లు అనేవి కూడా సందర్శిస్తూ ఉన్నాం. మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ రోడ్ల విషయం తీసుకెళ్ళి, ఎందుకంటే మనం మట్టి రోడ్లు పోసినా కొద్ది రోజుల్లోనే పాడవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి కాలనీకి ప్రధానమైన రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మిస్తే పక్క రోడ్లు కొంచెం గ్రావెల్ రోడ్లు వేసినా కొంతకాలం నిదానంగా అంచెలంచెలుగా పూర్తి చేయొచ్చు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళాలి. మొదటగా మైలవరం నియోజకవర్గానికి వచ్చి మా లేఅవుట్లు పరిశీలిస్తున్నందుకు మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు తెలిసినంత వరకు భూముల కొనుగోలులో ఎక్కడెక్కడ అవినీతి జరిగిన దానికి దాఖలాలు అయితే లేవండి. ఈ మనం నుంచున్న లేఅవుట్ అంతా గవర్నమెంట్ ల్యాండ్, ఇదేం కొన్నది కాదు, కొనుగోలు చేసింది కాదు. మిగతా భూముల్లో కనుక అట్లాంటి పరిస్థితి నాకు తెలిసి ఎక్కడ 1% జరగలేదు. ఒకవేళ జరిగితే కనుక పూర్తిగా మనం చర్యలు తీసుకుందాం. కొంతమంది అనర్హులు కూడా ప్లాట్లు పొందినట్టుగా నా దృష్టికి కూడా వచ్చింది. దయచేసి అందరూ మన సమన్వయంతో ఉండి కనుక అనర్హుల్ని గుర్తించగలిగితే, ఇంకా అర్హులైన వాళ్ళు మిగిలిపోతే ఈ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మెయిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, హౌసింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరే రద్దు చేపిద్దాం. థ్యాంక్ యూ. సరే, అది నిర్ణయం తీసుకొని లక్ష్మీపతి గారు మీరు ఆగండి. మీరు త్వరలో అది విధానపరమైన నిర్ణయం తీసుకొని ఆర్చి కట్టి పేరు పెడతామండి. ఎన్టీఆర్ మల్లెల పద్మనాభ నగర్ అని ఈ కాలనీకి నామకరణం చేస్తాం.